హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బిగ్ బాస్ సీజన్ కోసం మాట్లాడుకుంటున్నాం. అయితే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం సినిమాకి సంబంధించిన ఎక్కువగా మనం స్టోరీస్ చేస్తున్నాం. అయితే ఆ, ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఎందుకు అన్నామంటే తెలుగు సినిమానే ఇండియన్ సినిమా స్థాయికి వెళ్ళింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మరలా సినిమా గురించి ఎందుకు మాట్లాడబోతున్నానంటే మన ముందుకి మరికొద్ది రోజుల్లో అంటే సరిగ్గా ఒక 15-16 డేస్లో ఒక పండగ రాబోతుంది. అదే మన యంగ్ టైగర్ పండగ, దేవర పండగ. దేవర ఇవాళ ఈ 10వ తేదీ సాయంత్రం 5:04 దేవర ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ ఎక్స్పెక్టేషన్స్తో 2 పార్ట్లుగా రాబోతున్న దేవర, దట్టు యంగ్ టైగర్ గారి సొంత బ్యానర్. కళ్యాణ్ ప్రొడ్యూస్ గారు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంబంధించి రాబోతుంది దేవర. అసలు యంగ్ టైగర్ ఓన్లీ గెటప్ని రిలీజ్ చేశారు తప్ప కాన్సెప్ట్ ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు. చిత్ర యూనిట్ కూడా ఎక్కడ తొనకట్లేదు, బయటికి అప్డేట్స్ ఇవ్వట్లేదు. అంటే ఎలా ఉండబోతుంది? బట్ ట్రైలర్లో ఒక పవర్ఫుల్ డైలాగ్ పెట్టబోతున్నారట. అదేంటంటే ఒక్కసారి మీకోసం వినిపిస్తున్నాను. ఆకాశం వణికిపోతుంది, అలలు ఎగసి పడుతున్నాయి, ఇవి అత్యంత ఘోరమైన మారణ హోమానికి సంకేతాలు. అంటే సముద్ర నేపథ్యము గంగపుత్రుల కాన్సెప్ట్లో ఉండబోతోందా, లేదా సముద్రంలో నడిచే ఒక రకమైన మాఫియానా, లేదా సముద్రానికి ఒక స్మగుల్ గూడ్స్ చేపించే ఒక రకమైన డాన్ క్యారెక్టరా అనేది రివీల్ చేయలేదు. బట్ దేవరకి కోపం వచ్చినా దేవర ముంగిట నిలబడాలన్నా చాలా రిస్క్తో కూడుకున్న పని అనేట్టుగా సంకేతాలు ఇస్తున్నాయి. అదే చెప్తున్నాను, ఆకాశం వణుకుతోంది, అలలు ఎగసి పడుతున్నాయి, ఇది అత్యంత ఘోరమైన మారణ హోమానికి సంకేతాలు. అంటే దేవర వచ్చే ముందు ఇవన్నీ తొలికిసలాడుతాయి అన్నమాట. సో ఇక్కడ దేవర అండ్ వర రెండున్నాయి. క్యారెక్టర్లు 2 పార్ట్లుగా చూపించబోతున్నారు. తండ్రి కొడుకులా, లేదా అన్నయ్య తమ్ముడా, అన్న సీన్ అయిపోయాక దేవర వరగా రాబోతుందా అనేది ప్రేక్షకుల ముందు ఇప్పుడున్న అత్యంత టిపికల్ డౌట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ యంగ్ టైగర్ ఉన్న ఇమేజ్ ఒక రేంజ్లో ఉంటే ఇప్పుడు RRRతో అది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఆయన కూడా మరొక గ్లోబల్ స్టార్గా ఎదిగిన నేపథ్యంలో యంగ్ టైగర్ RRR వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోతుంది. ప్రేక్షకులు ఈగర్లు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఆల్రౌండర్ ప్రతిభ కనబరిచే యంగ్ టైగర్కి ఎట్లాంటి సినిమాలు పడితేనే ఎలివేషన్ బీభత్సంగా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఇది ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్లో వాటిలో కూడా కెరటాలు కూడా ఎరుపు రక్తంతో పోటెత్తుతున్నట్టుగా కనిపించింది. ఎట్లా కనిపించింది అంటే అంతటి మారణ హోమానికి ఇక్కడ దేవర కత్తి లేపారన్నట్టుగా తెలుస్తుంది. మేబీ ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక రకమైన డాన్ క్యారెక్టర్, లేదా ఆల్రెడీ కొరటాల సేవతో జనతా గ్యారేజ్ ఇంచుమించు అంటే ప్రజలకు ఆదుకునే డాన్ క్యారెక్టర్ లాంటిదే, ఒక సర్కార్ లాంటి క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు మరలా కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత తన ఉనికి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ తన కూడా బ్రేక్ తీసుకోవాలి. కాబట్టి చాలా కష్టపడి తీసుకొస్తుంది సినిమా. అండ్ మోరోవర్ జాన్వీ కపూర్తో సాంగ్ను హైయెస్ట్ మిలియన్స్తో వ్యూవర్షిప్ పొందిందో, ఇప్పుడు దేవర అనే విషయం కూడా ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇదిగా ఉండబోతుంది. ఆయన రకరకాల షేడ్స్లో కనిపించబోతున్నారు ఎన్టీఆర్ కూడా. అంటే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నారు. ఒక దగ్గర గెడ్డంతో సాఫ్ట్గా ఉంటారు, ఒక దగ్గర యంగ్ బాయ్లా కనిపిస్తారు, మరో దగ్గర మెచ్యూర్డ్ క్యారెక్టర్లు కనిపిస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఆర్ట్స్లో వచ్చిన జైలు అవకాశంలో కూడా 3 క్యారెక్టర్లు చేసి మెప్పించారు. ఆయనకి పెద్ద సమస్య కాదు. అదృష్ట లాంటి పంతులు క్యారెక్టర్ని మెప్పించినప్పుడు ఇట్లాంటి రౌద్రం అవలేలుగా చేసేస్తారు ఎన్టీఆర్. అయితే ఇది ఎటువంటి మారణ హోమానికి సంబంధించిన సినిమానా, ఏ సర్టిఫికెట్ సినిమానా, ఖచ్చితంగా హింస ఎక్కువ ఉండబోతుందా, లేదా సోషల్ ఎలిమెంటా, లేదా డాన్ సంబంధించిందా అనేది కూడా ఈ సాయంత్రం టీజర్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 50% ఆఫ్ స్టోరీ అర్థమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ చూద్దాం. ఈ 10వ తేదీ సాయంత్రం వరకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా దేవర ఏ రేంజ్లో ఉండబోతుంది కూడా మనకు అర్థమవుతుంది. సో యంగ్ టైగర్ ఫ్యాన్స్కి ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ దేవర అన్ని అనుకున్నట్టుగా రీచ్ అయితే
రేపు ఈ నెల 27 సెప్టెంబర్ 27న దేవర పండగ అన్ని థియేటర్లోకి రాబోతుంది. ఓవర్సీస్లో 26నే ఆ సినిమాని రిలీజ్ చేయబోతుండగా తెలుస్తుంది. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే మా పండగ దసరా ముందే దేవర పండుగ వస్తుంది. దసరా హాలిడేస్లో దేవర కలెక్షన్స్తో దుమ్ము లేపడం ఖాయమన్నది కూడా ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు యంగ్ టైగర్ అండ్ కొరటాల శివ గారు అండ్ టీమ్. అలాగే కంగ్రాచులేషన్స్ టు యంగ్ టైగర్ ఫ్యాన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.